ఈ బైక్ చూస్తే అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇది బైకా లేకపోతే ప్రీమియం లైఫ్ స్టైల్లో ఒక స్టేట్మెంటా? దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, దిస్ ఈజ్ ఫర్ అటెన్షన్ లవర్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే మన దగ్గర ఉంది జావా 42 బాబర్. సింగిల్ సీట్, లో స్టాండ్స్ అండ్ ఫుల్ క్రూజర్ వైబ్తో రోడ్ మీద ఎక్కడైనా హ్యాండ్స్ టర్న్ అవ్వడం గ్యారంటీ. ఫస్ట్ థింగ్, డిజైన్. ఈ బైక్కి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటో తెలుసా? సింగిల్ ఫ్లోటింగ్ సీట్. చాలా లోగా ఉంటుంది, ఆల్మోస్ట్ గ్రౌండ్కి క్లోజ్గా ఫీల్ అవుతుంది. ఫ్రంట్ నుంచి చూస్తే చంకీ టైర్, సైడ్ నుంచి చూస్తే ప్యూర్ బాబర్ స్టాండ్స్ 100%. మ్యాట్ ఫినిష్, క్రోమ్ టచెస్, ఓవరాల్గా ప్రీమియం ప్లస్ రెట్రో ప్లస్ మోడర్న్ మిక్స్గా ఉంటుంది. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రాక్టికల్ బైక్ కాదు, స్టైల్ కోసం క్రియేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ద బైక్. ఇంజన్ విషయానికి వస్తే 334cc ఇంజన్ ఉంటుంది. పవర్ డెలివరీ స్మూత్గా ఉంటుంది. సిటీలో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, హైవేలో కూడా డీసెంట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ రేసింగ్ లవర్స్కి అయితే ఇది సెట్ అవ్వదు. దిస్ ఇస్ ఫర్ రిలాక్సింగ్ రైడింగ్ పర్పస్ ఓన్లీ. వెహికల్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. నాట్ టూ లౌడ్, నాట్ టూ సైలెన్స్, జస్ట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంతే. వెహికల్ కంఫర్ట్లో మాత్రం మిక్సింగ్ ఫీలింగ్ ఉంటుంది, విచ్ మీన్స్ సీట్ లోగా ఉండడం వల్ల షార్ట్ రైజర్స్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బట్ సస్పెన్షన్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది. లాంగ్ రైడ్లో అయితే కొంచెం బ్యాక్ పెయిన్ అయితే రావచ్చు. బట్ బిగ్గెస్ట్ మైనస్ మాత్రం బ్యాక్ పెయిన్ కాదు, పిలియన్ సీట్. ఎస్, సో ఇది సోలో రైడర్స్కి మాత్రమే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, కపుల్స్కి అయితే అస్సలు సెట్ అవ్వదు. ఈ బాబర్ మనకి ప్రైస్ కొంచెం ప్రీమియం సైడ్లో ఉంటుంది. బట్ ఇక్కడ మీరు బైక్ కోసం కాదు, స్టైల్ కోసం పే చేస్తారు. ఎస్, ఇఫ్ యూ వాంట్ యూనిక్ బైక్, రోడ్ మీద అందరినీ అట్రాక్ట్ చేయాలంటే దెన్ దిస్ ఈజ్ వర్త్ ఇట్. సో గైస్, ఈ వెహికల్లో వచ్చేసి బెస్ట్ థింగ్స్ ఏమున్నాయి, బ్యాడ్ థింగ్స్ ఏమున్నాయో ఇప్పుడు మీకు చెప్తాను. సో బెస్ట్ మనం వెహికల్ చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, కిల్లర్ లుక్ వైజ్గా అయితే వెహికల్ చాలా అంటే చాలా కిల్లింగ్గా ఉంటుంది. యూనిక్ రోడ్ ప్రెజెన్స్ ఉంటుంది. రోడ్ ప్రెజెన్స్లో ఒక యూనిక్ స్టైల్ మాత్రం 100% మీరు కనపడుతుంది, మీరు 100% అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఈ వెహికల్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ అండి. నేను పర్సనల్గా డ్రైవ్ చేస్తాను, ఎక్సలెంట్ ఇంజన్. ఎంత స్మూత్ ఉంటుందంటే మనం ఇంకా నెక్స్ట్ థింక్ కూడా చేయలేము. ఇవి మనకి గుడ్ థింగ్స్. సో బ్యాడ్ థింగ్స్ వచ్చేసి నో పిలియన్ సీట్, పిలియన్ సీటు ఉండదు. సో దానివల్ల ఎంతసేపు ఉన్నా మనం సింగిల్గా మాత్రమే డ్రైవ్ చేయాల్సి వస్తుంది. డబల్ సీట్ మీకు ఆప్షన్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ అప్రూవ్డ్ కాదనమాట, కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఇన్ కేస్ మీరు పెట్టాలనుకుంటే ఆప్షనల్గా పెట్టుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఓకే. అండ్ సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. బట్ సిటీ రైడ్లో పర్ఫెక్ట్ ఉంటుంది. లాంగ్ రైడ్లో కొంచెం మీకు బ్యాక్ పెయిన్ లైట్గా వస్తున్నట్టు ఫీలింగ్ వస్తే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్ వైజ్ ఓకే. సో ఇది వెకేషనల్లీ అట్లా నార్మల్గా వాడాలంటే వాడచ్చు, బట్ రెగ్యులర్గా డైలీ యూస్లో అయితే సెట్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే జావా బైక్ ఇట్స్ నాట్ ఏ బైక్, ఇట్స్ అన్ ఎమోషన్. ఇఫ్ యూ వాంట్ కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ బైక్, skip this. Yes, this bike you can skip. If you want style and attention, solo rides, go for it. It is worth it. సో గైస్, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,35,000 to 242 అప్రాక్స్ ఉంటుంది. అది బేస్ వేరియంట్లో. సో టాప్ వేరియంట్ వచ్చేసి 2.6 నుంచి 2.8 వరకు ఉండొచ్చు. సో ఈ వెహికల్ మీకు ఈఎంఐ రూపంలో కూడా తీసుకోవచ్చు. సో అప్రాక్స్ 50,000 to 1 lakh కట్టినా కూడా మీకు ఈ వెహికల్ వచ్చేసి రిమైనింగ్ ఫైనాన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేస్తే 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్లో మైలేజ్ ఎంత వస్తుంది? ఎస్, ఇది ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్. సో ఈ బాబర్ మనకు వచ్చేసి 20 to 30 kilometers అరౌండ్ సిటీ రైడ్లో వస్తుంది. సో హైవేలో 30+ వస్తుందని చెప్పి కస్టమర్స్ చెప్తున్నారు. బట్ 25 అయితే 100% ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. సో గైస్, స్టైల్ కోసం కొనాలంటే ఈ బైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ డైలీ యూజ్ కోసం కొనాలంటే థింక్ ట్వైస్. మీ ఒపీనియన్ ఏంటి? బాబర్ స్టైల్ కోసం సాక్రిఫైస్ చేస్తారా, లేదా ప్రాక్టికల్ బైక్ కోసం చూస్తారా? కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.